తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడంతో అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక కార్యకర్త నల్లమిల్లి నివాసం పైకి వెళ్లి కిందకి దూకే ప్రయత్నం చేశాడు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి చాకచక్యంగా అతనిని పట్టుకుని భవనం నుండి కిందకు దించడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ సీటును టీడీపీకి కాదని బీజేపీకి ప్రకటించడంతో ఇప్పటివరకు అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాతృమూర్తి సత్యవతి ఈ వార్తతో మనోవేదనకు గురయ్యారు. గురువారం దామరలోని నల్లమిల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ శ్రేణులతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలో కట్టబడి కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. అనపర్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు మాట్లాడినాం. నీ పోలీసులు కూడా సహకరించలే. మీ కార్యకర్తలు నడిపించారు కానీ మేమున్నాం. మీటింగ్ జరిపించాం, జరిగింది. అనపర్తి కట్టేట చూపించాం, నల్లమిల్లి కట్ట